నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణా తరగతులకు స్వాగతం. ఈరోజు ఫిలిం రైటింగ్స్ కోర్సులో మనము బేసిక్స్, అసలు రచన ఏంటి, సినిమాకి రచన ఏంటి, కథకి సినిమాకి తేడా ఏంటి, అసలు సినిమా మేకింగ్లో ఉండే స్టేజెస్ ఏంటి, వీటికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ తెలుసుకునే ప్రాసెస్లో ఈరోజు స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, దాంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్క్రిప్ట్ రైటింగ్, వీటి గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని మనకి పెద్దల మాట. అంటే ఈ ఏదైతే ఫిక్షన్ వరల్డ్ అని ఉందో దానికి బ్రహ్మ రచయిత అని, రచయిత లేకుండా సినిమా లేదు అని చాలామంది పెద్దలు ఒప్పుకున్న సత్యం. ఎందుకంటే రచయిత తన కథని మొదలుపెట్టి దాన్ని ఒక రూపానికి తీసుకొని వచ్చి మనకు సినిమా చూపించడానికి అవసరమైన ఎలిమెంట్స్ లాగా డెవలప్ చేయకపోతే దర్శకుడు కానీ, నటుడు కానీ, నిర్మాత కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ, మేకప్ కానీ, కాస్ట్యూమ్ కానీ, ఏవైతే మిగతా 25 క్రాఫ్ట్స్ అని మనం అనుకుంటున్నామో ఆ 25 క్రాఫ్ట్స్లో ఒక 4 ముఖ్యమైన క్రాఫ్ట్స్ రచనకు సంబంధించినవి ఉన్నాయి. ఈ క్రాఫ్ట్ లేకపోతే మిగిలిన 22 క్రాఫ్ట్స్ జీరో. అందుకని ఒక రచయిత అనేవాడు కథ రాస్తేనే మిగతాదంతా మనకి సినిమా చేసుకోవడానికి రెడీగా అవుతాము. ఈ విషయం ప్రపంచంలో ఉండే దాదాపుగా ఫిలిం మేకర్స్ అందరూ యాక్సెప్ట్ చేసిన సత్యం. దానికి సంబంధించి ఇప్పుడు మనం స్క్రిప్ట్ రైటింగ్కు సంబంధించిన క్లాసెస్లో ఉన్నాం కాబట్టి ఇంపార్టెన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అయితే యాక్చువల్గా ఇంతకుముందు ఫిలిం మేకింగ్లో 3 దశలు ఉండేవి: ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఈ 3 దశల గురించే ప్రపంచమంతా చాలామందికి తెలిసిన విషయం. అయితే ఇప్పుడు 5 దశలు అంటున్నాం, 5 స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అంటున్నాం. ఇంతకుముందు 3 స్టేజెస్ నుంచి ఇప్పుడు 5 స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్గా మారింది. ఎందుకు మారింది, ఆ దశలు ఏమేంటి అనే దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఒక సినిమా స్టార్ట్ అయింది అఫీషియల్గా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక నిర్మాత ఫలానా కథని ఫలానా దర్శకుడితో లేదా ఫలానా నటులతో నేను చేస్తాను అని ఎప్పుడైతే అఫీషియల్గా నిర్ణయం చేసుకొని అనౌన్స్ చేస్తాడో అప్పటి నుంచి ఒక సినిమా స్టార్ట్ అయినట్టు లెక్క. అయితే 1998 ప్రాంతంలో వరల్డ్ వైడ్గా ఒక ఫిలిం మేకర్స్ అందరి సెమినార్ ఒకటి జరిగింది. ఆ సెమినార్లో కొంతమంది రచయితలు వాట్ అబౌట్ అవర్ కంట్రిబ్యూషన్ అని ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటి, ప్రీ ప్రొడక్షన్లో మీ కంట్రిబ్యూషన్ ఉంది కదా అనేది దానికి వచ్చిన సమాధానం. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రీ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక నిర్మాత సినిమా మొదలు పెడతాను అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ దానికంటే ముందే ఒక రచయిత ఒక ఐడియా తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని ఒక కథగా మార్చుకొని దాని నుంచి స్క్రీన్ ప్లే రాసుకొని దాని నుంచి డైలాగ్ వర్షన్ అంటే బౌండ్ స్క్రిప్ట్ వరకు డెవలప్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఒక నిర్మాత దగ్గరికి, ఒక నటుడి దగ్గరికి, ఒక దర్శకుడి దగ్గరికి, ఒక టెక్నీషియన్ దగ్గరికి తిరిగి ఒకసారో 2 సార్లు 3 సార్లు నేరేట్ చేసి వాళ్ళను ఒప్పించుకొని ఆ తర్వాత ఒక ప్రొడ్యూసర్ నేను సినిమా చేస్తానని అనౌన్స్ చేస్తున్నాడు. మరి అప్పటి వరకు మేము పడ్డ కష్టానికి గుర్తింపు ఎక్కడా? బయటి వాళ్ళకు టైటిల్ వేస్తున్నాం కదా, కాదుగా. ఫిలిం మేకింగ్లో ఉండే స్టేజెస్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అయిన స్క్రిప్ట్ రైటింగ్కి సంబంధించిన ఒక దశ ఏది అని వాళ్ళు అడగడం జరిగింది. ఆల్ ది క్రిటిక్స్ ఆఫ్ ది సెమినార్ యాక్సెప్టెడ్ దట్ అండ్ వాళ్ళందరూ కలిసి ఎస్, దీనికి ఒక దశ కావాలి, ప్రీ ప్రొడక్షన్ కంటే ముందే ఒక దశ అవసరము, మరి దానికి ఏం పేరు పెట్టాలి? పార్ట్ ఆఫ్ ఫిలిం మేకింగే కానీ ఫిలిం మేకింగ్ కాదు, మరి ఏంటి? ఫిలిం మేకింగ్లో పార్టే కానీ ఫిలిం మేకింగ్ కాదు అంటే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ పోవడం కోసం దానికి డెవలప్మెంట్ స్టేజ్ అని ఒక పేరు పెట్టి దాన్ని ఈ ఫిలిం మేకింగ్లో ఉండే దశల్లో యాడ్ చేశారు. సో ఇప్పుడుండే దశలు ఏంటి? డెవలప్మెంట్ స్టేజ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. అయితే ఇప్పుడు ఫిలిం మేకర్ లేదా దర్శకుడి పాత్ర బాగా పెరిగింది. ఎంత పెరిగింది అంటే, కొంతమంది దర్శకులు వాళ్ళ రచనలు వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే డెవలప్మెంట్ స్టేజ్లో కూడా డైరెక్టర్ ఈజ్ దేర్.
ప్రీ ప్రొడక్షన్లో స్క్రిప్ట్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్లో కానీ, స్క్రిప్ట్ని ఎలాబరేట్ చేసే ప్రాసెస్లో కానీ, స్క్రిప్ట్తో వర్క్ చేసే ప్రాసెస్లో కానీ, చిన్న చిన్న మార్పులు చేసుకునే ప్రాసెస్లో కానీ మళ్ళీ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే విజువలైజ్ చేయాల్సింది అతనే కాబట్టి. అట్లాగే ప్రొడక్షన్ స్టేజ్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టరే. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఇంతకుముందు ఎడిటర్కి అప్పచెప్పేసి ఎడిటర్ చేసి ఇచ్చేవాడు, డబ్బింగ్ వాళ్ళు ఎవరికో అప్పచెప్తే వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి స్టేజ్లో డైరెక్టర్ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి స్టేజ్ని దగ్గరుండి మానిటర్ చేసుకుంటూ చూసుకునే అవసరం ఏర్పడింది. అందుకని పోస్ట్ ప్రొడక్షన్లో కూడా డైరెక్టర్ తాలూకు ఫస్ట్ కాపీ వచ్చేంత వరకు కూడా డైరెక్టర్ తన స్టాంప్ని మిస్ కాకుండా చూసుకునే బాధ్యతలో, సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యతలో తను ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. ఇవన్నీ అయిపోయాయి. అంతేకాకుండా ఇప్పుడు ఫిలిం మేకింగ్లో ఫస్ట్ కాపీ వచ్చి ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తే అతను చూసుకునే స్టేజ్కి కూడా దర్శకుడే చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఒక దర్శకుడు మార్కెటింగు, పబ్లిసిటీ వీటిని కూడా తనే చూసుకోవాల్సిన స్టేజ్ ఏర్పడింది. అందుకే దాన్ని ఫైనల్ స్టేజ్ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ స్టేజ్ అంటాము. దీన్ని ఇంకొక దాన్ని యాడ్ చేసి టోటల్గా ఇవన్నీ కలిపి, ఎందుకంటే పబ్లిసిటీ లేకపోతే సినిమా ప్రేక్షకుల్ని చేరాల్సిన ఎంత చేరాలో అంత చేరదు. ఎంత పర్ఫెక్ట్గా పబ్లిసిటీ ఇవ్వగలిగితే అంత మంచి హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు వేరే మాధ్యమాలు ఏవీ లేని కాలంలో సినిమా ఒక్కటే ప్రేక్షకుడికి పూర్తి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన కాలంలో, అది తప్ప వినోదానికి సంబంధించిన ఏవి లేని కాలంలో ఏ సినిమా వచ్చినా ప్రేక్షకుడు చూసే టైంలో దర్శకుడికి ఇంత బాధ్యతలు లేవు. కానీ ఇప్పుడు సినిమా కాకుండా మన చేతిలో ఉన్న మొబైల్లో నుంచి మనం కొన్ని లక్షల ఎంటర్టైన్మెంట్ని మనం అనుభవించవచ్చు. సో అలాంటి స్టేజ్లో ఒక ప్రేక్షకుడు థియేటర్కు వచ్చి సినిమా చూసేంత అట్రాక్ట్ చేయాల్సిన అవసరం, పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఇప్పుడు సినిమా రంగానికి ఏర్పడింది. అందుకని దర్శకుడి బాధ్యత కూడా పెరిగింది. అందుకని ఇప్పుడు దర్శకుడు ఆ ప్లేస్ కూడా తీసుకొని పబ్లిసిటీ తర్వాత మార్కెటింగ్ కూడా దర్శకుడే చేస్తున్నాడు. అందుకని దాన్ని 5వ దశగా సినిమా నిర్మాణంలో యాడ్ చేసి మొత్తం 5 దశలు: డెవలప్మెంట్ స్టేజ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ. ఈ 5 స్టేజెస్ని మనకి వాళ్ళ ఫిలిం మేకింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో అన్నిటికంటే ముఖ్యం ఏది అంటే రచనకు సంబంధించింది. ఈ రచననే ప్రీ ప్రొడక్షన్లో డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్రీ ప్రొడక్షన్లో మేకప్, కాస్ట్యూము, సెట్టు, ప్రాపర్టీసు, లొకేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మిగతా క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఈ రచనను బేస్ చేసుకొనే మనం దానికి అనుబంధంగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్రొడక్షన్కి వచ్చేసరికి ఈ రచనను బేస్ చేసుకునే యాక్టర్ ఏం చేయాలి, డైరెక్టర్ ఏం చేయాలి, మేకప్ మ్యాన్ ఏం చేయాలి, కాస్ట్యూమర్ ఏం చేయాలి, కెమెరా అతను ఏం చేయాలి, ఇవన్నీ ప్రొడక్షన్ ప్రాసెస్లో జరిగేవన్నీ కూడా మళ్ళీ ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లోనే ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి దీన్ని ఎడిట్ చేయాలి, షూటింగ్ చేసిన ఈ రచననే ఎడిట్ చేయాలి, తర్వాత ఈ రచననే డబ్బింగ్ చెప్పించాలి, ఈ రచననే డిఐ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా చేయాలంటే చెయ్యాలి. సో టోటల్గా ప్రాసెస్ ఆఫ్ ది ఫిల్మ్ మేకింగ్లో ఈ 4 దశల్లో రచన అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ని ఆక్రమించుకొని ఉంటుంది. మరి పబ్లిసిటీ స్టేజ్కి వచ్చేసరికి రచయిత ఏం చేయాలి? పబ్లిసిటీకి సంబంధించిన వాటిని కూడా రచయిత కొన్ని ఐడియాస్ ఇస్తాడు. హౌ టు ప్రొజెక్ట్ అవర్ ఫిల్మ్ టు రీచ్ ది పబ్లిక్. ఒక ప్రేక్షకుడిని మన సినిమా చేరడానికి ఎంత బెటర్గా మనం వెళ్ళొచ్చు, ఎలా వెళితే ప్రేక్షకుడికి బాగా హత్తుకుంటుంది అనే విషయాల్ని కూడా రచయిత, దర్శకుడు ఇద్దరూ కూర్చొని వాటిని పబ్లిసిటీ విజువల్స్ కానీ, లేకపోతే పబ్లిసిటీకి సంబంధించిన టీజర్ కానీ, లేకపోతే ట్రైలర్ కానీ, కట్ చేసినవి కానీ, అవన్నీ పబ్లిసిటీ పోస్టర్స్ డిజైనింగ్ కానీ ఇవన్నీ కూడా రచయిత సహాయంతో దర్శకుడే చేస్తున్నాడు. రచయిత దర్శకుడు ఒకడైతే అతనే చేసుకుంటున్నాడు. మార్కెట్ ఎట్లా చేయాలి, స్ట్రాటజీస్ ఎట్లా ప్లే చేయాలి. కొన్ని సినిమాలకి కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటిని కూడా రచయిత దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 5 స్టేజెస్లో కూడా సినిమా రచయిత అనేవాడు చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు 3 అనుకుందాం. ఇక్కడ దర్శకుడు విష్ణువు అయితే బ్రహ్మ రచయిత. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. ప్రజాపతి అంటే బ్రహ్మ. సో ఇక్కడ మరి శివుడు లయం చేయాలి కదా అంటే లయం చేయడం కాదు. శివుడు డబ్బులు పెట్టి ప్రొడ్యూసరు ప్రజలకి అది చేరేటట్టుగా
దాన్ని పూర్తి అయ్యేటట్టుగా, సినిమా పూర్తయ్యేటట్టుగా, అంటే అక్కడ లయం అంటున్నాం, ఇక్కడ సినిమా పూర్తయ్యేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్‌ది. సో, ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక మహేశ్వరుడిలాగా ఒక రచయిత, ఒక దర్శకుడు, ఒక ప్రొడ్యూసరు ముగ్గురు కలిసి సినిమా నిర్మాణంలో తమ వంతు పాత్రల్ని పోషించడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో సరే అతను డబ్బులు పెట్టి పక్కకుంటే, మిగతా ఇద్దరు వాటిని భుజస్కంధాల మీద వేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే భుజస్కంధాల మీద వేసుకోవాలంటే ముందు ఒక ముడి సరుకు ఏదైతే ఉందో, రచన అనే ముడి సరుకు, దాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత రచయితది. సో, ఈ మొత్తం మనం ఏదైతే ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ ఉందో, ఈ కోర్సులో మనము ఒక రచయిత ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ప్రజలకు నచ్చేటట్టుగా చేయడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వస్తువులు అంటే ఎలాంటి కథలు లేదా ఎలాంటి జానర్స్ ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎలాంటివి తీసుకుంటే ప్రేక్షకుడికి నచ్చుతాయి, వాళ్ళు వాటిని ఆదరిస్తారు, ఇవన్నీ చెక్ చేసుకొని ఒక రచయిత క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రియేట్ చేసే ప్రాసెస్ ఏంటి, దాంట్లో ఉండే టెక్నికల్ ఎలిమెంట్స్ ఏంటి, క్రియేటివ్ ఎలిమెంట్స్ ఏంటి, తర్వాత సోషల్, సైకలాజికల్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఏంటి, ఈ 3 రకాల ఎలిమెంట్స్ని మనం ఈ కోర్సులో కంప్లీట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో, ఈ ప్రాసెస్ అంతా మీకు ఇచ్చే వీడియోస్లో డిఫరెంట్ బిట్స్గా, అంటే ఒక్కొక్క మాడ్యూలు 20 నుంచి 25 నిమిషాలు ఉండొచ్చు. ఒక 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు ఒక్కొక్క మాడ్యూల్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. ఒక మాడ్యూల్లో స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటాం, ఒక మాడ్యూల్లో కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఇట్లా రకరకాల మాడ్యూల్స్లో రకరకాల ఎలిమెంట్స్ని మనం చర్చించడం జరుగుతుంది. మీరు ఒక్కొక్క ఎలిమెంట్ని చూసుకొని దాన్ని బట్టి ఆ ఎలిమెంట్లో మనం నేర్చుకున్నవి ఏంటి, వీటిని ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు, మీకు ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి, మనం ఇప్పుడు నేర్చుకున్న ఎలిమెంట్స్ని ప్రాక్టికల్గా విజువలైజ్ చేసుకోవడానికి మనం ఏమేమి వర్క్ చేయాలి, హోంవర్క్ ఏముంటుంది, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాము. మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తే ఒక మంచి రచయితగా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ఈ చలనచిత్ర రచనకే కాకుండా సినిమాకు సంబంధించిన 3 మేజర్ అంశాల మీద ఒకే చోట మీకు కోర్సెస్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. జనరల్గా సినిమా నిర్మాణంలో 3 మేజర్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఫైన్ ఆర్ట్స్, 2 ఫిల్మ్ మేకింగు, 3 యానిమేషను. ఈ యానిమేషన్కు సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఫిల్మ్ మేకింగ్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, అట్లాగే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఈ 3 కోర్సెస్ ఒకే చోట మీకు లభించే ఏకైక ప్లేసు షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ మీకు డిప్లొమాసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇట్లా రకరకాల కోర్సెస్ని మనకు అనుగుణంగా, అంటే మన టైంకి అనుగుణంగా, మన ఫైనాన్షియల్ స్టేటస్కి అనుగుణంగా, మన ఇంట్రెస్ట్కి అనుగుణంగా, రేపొద్దున మనం ఇండస్ట్రీలోకి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరాలకు అనుగుణంగా మనకి రకరకాల కోర్సెస్ని అందజేయడానికి ట్రై చేస్తుంది. వీటన్నిటిని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక్క స్క్రిప్ట్ రైటింగే కాకుండా మిగతా మాడ్యూల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చితే మిగతా వాళ్ళకి చెప్పండి. ఆల్ ది బెస్ట్.